సో ఇంకా అదే ఒప్పుకుంటే వచ్చి చెప్తున్నారు అక్కడ వాళ్ళు అనేది కొంచెం అంటే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వీళ్ళంతా కూడా ఘటనా స్థలానికి వెళ్తున్నారు. అధికారులు ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి అక్కడ ఘటనకి సంబంధించి ప్రమాదానికి సంబంధించిన తీవ్రతను అంతా పరిశీలించండి. ఆసుపత్రిలో రోగులకు సంబంధించిన సరైన వైద్య సదుపాయాలు అందించాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులని ఇప్పటికే వివరాలు సేకరిస్తున్నారు. అరౌండ్ 11:30 to 12 ఆ టైం కానీ ఇక్కడ మనకి గ్రామంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది 11:30కి. సో దీనికి ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కమ్ హోల్సేల్ అండ్ సేల్స్ జరుగుతుంది ఈ యూనిట్లో, ఈ ప్లేస్లో. సో మనకి ఇక్కడ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్లో ఓనర్తో పాటు ఒక 5గురు ఇక్కడ చనిపోయారు ఆ ఇన్సిడెంట్లో. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒక 4 మెంబర్స్ సివియర్లీ ఇంజూర్ అయ్యారు. అందులో ఒక 1 or 2 మెంబర్స్ని కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. మిగతా వాళ్ళకి కొన్ని మైనర్ ఇంజరీస్తో దే అగైన్ సెంట్ టు GGH కాకినాడ. సో ఈ ఈవెంట్ ఇస్ అ సెకండ్ ఈవెంట్ ఇన్ ద పాస్ట్ అరౌండ్ 2 weeks బ్యాక్. 1 ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఇన్ నాయనవెల్లి. సో యాక్చువల్లీ మనకు మొత్తం జిల్లాలో సో మనకి జిల్లాలో కోనసీమ జిల్లాలో మొత్తానికి 37 ఇలాంటి యూనిట్స్ ఉన్నాయి. అందులో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్, ఒక 17 ఏమో ఎక్స్క్లూజివ్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఒక 15 మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ కమ్ హోల్సేల్ జరిగే యూనిట్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 2 weeks బ్యాక్ దీన్ని ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేశారు. అంటే ఈ ఇన్సిడెంట్లో కూడా మనకు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ రెవెన్యూ, పోలీస్ అండ్ ఫైర్ నుంచి ఆల్రెడీ ఒక 2 weeks బ్యాక్ ఇన్స్పెక్షన్స్ జరిగాయి. అంటే ఇక్కడ వచ్చి విజిట్ చేసిన తర్వాత కూడా యాజ్ పర్ నార్మ్స్ అన్నీ ఉన్నాయి. సో అంటే యాక్చువల్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ రీజన్ అనేది ఇంకా FSL టీమ్ వచ్చి కన్ఫర్మ్ చేస్తారు. ఆల్రెడీ ఎస్పీ గారు ఆల్రెడీ క్లియర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ విజయవాడ నుంచి FSL టీమ్స్ అరైవ్ అయిన తర్వాత విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 or 3 days ఎగ్జాక్ట్లీ కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో రైట్ నో ఇక్కడ ఉన్న నార్మ్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ వాట్ ఎవర్ మనకి ఫైర్ టెండర్స్ కావచ్చు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కావచ్చు, మనకి సేల్ యూనిట్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఎంత దూరం ఉండాలి, మినిమం ఒక 50 to 100 meters ఉండాలి. ఇవన్నీ కూడా ప్రాపర్ పైకి వెళ్ళి డిఫరెంట్ డైరెక్షన్స్లో ఒకసారి అది స్పార్క్స్ పడినప్పుడు ఆ ర్యాకెట్స్ నేల మీద అడ్డదిడ్డంగా అవి ప్రయాణించాయి. అందువల్ల అటు స్టోరేజ్ ఫైర్ వచ్చి వెంటనే అది పెద్ద ఫైర్గా మారిపోయింది. ఎగ్జిస్టింగ్ ఫైర్ సిస్టమ్ వాటర్ది కూడా వాళ్ళు యాక్టివేట్ అయింది కానీ కంట్రోల్ చేయలేకపోయారు. అక్కడ ఫైర్ సిస్టమ్ మీరు చూశారు, ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ కూడా ఉన్నాయి అక్కడ. వాటిని కూడా ఎవరు ఉపయోగించడానికి టైం దొరికినట్టు లేదు వాళ్ళకి. అందువల్ల కూడా అందరూ చనిపోవడానికి కారణం. మన కోనసీమ జిల్లాలోనే ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి అంటున్నారు. దీపావళి చాలా ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. మీరు వాటిని ఏమైనా బంద్ చేసే అవకాశం ఉందా, తయారీ ఆపే అవకాశం ఉందా డిపార్ట్మెంట్? ఇప్పుడు వాటి సంగతి ఈరోజు అందరూ జిల్లా ఎస్పీలు, కలెక్టర్ తోటి సమన్వయం ఏర్పాటు చేసుకోమని చెప్పాము. ఈ యూనిట్స్ అన్నీ విస్తృతంగా ఈరోజు నుంచి మరొకసారి ఇన్స్పెక్షన్ చేయడం, ఎక్కడైతే సరైన సదుపాయాలు మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి. సో అంటే టెంపరీగా ఈరోజు అన్ని ఆపినా కూడా ఒకవేళ అవసరమైతే రోజు స్టాప్ చేసినా కూడా మళ్ళీ ఫుల్గా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకొని వాళ్ళంతా ఫైర్ సేఫ్టీ అంతా బాగుందంటే రెజ్యూమ్ చేయడానికి అవకాశం ఉంది. అది కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిర్ణయించి డిసిషన్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఫైర్ స్పార్క్స్ వచ్చాయండి. స్పార్క్స్ వచ్చి అక్కడ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దాని మీద పడింది. అది ప్లాస్టిక్. దీనికి ఒక్కదానికి మాత్రమే పర్మిషన్ ఉన్నాయంటే గుర్తుగా మిగిలిన వాటికి లేవంటే దాంట్లో ఎందుకు యాక్షన్ తీసుకోవడం జరిగిన తర్వాత తీసుకోవడం వరకు అన్నిటికీ ఒకసారి చెక్ చేస్తామండి. అన్నిటికీ నాకు తెలిసి అన్నిటికీ లైసెన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి వెరిఫై చేస్తాం, మళ్ళీ రీవెరిఫై చేస్తాం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పింది
ఇంజూర్డ్ కొద్దిగా వాళ్ళ కండిషన్ ఇంప్రూవ్ అయితే మనకు ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయి. లోకల్స్ ప్రధానంగా ప్రైమరీగా ఈ చిచ్చుబుడ్లు దాంట్లో మందుని స్టాప్ చేస్తున్నారు.